వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో అనేక పేరు మార్పులు అనేవి జరుగుతున్నాయి ప్రదేశాలకి. సరే, ఒక రాష్ట్రానికి ఏకంగా పేరు మార్చి పేరు మార్చడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి కావాల్సింది అయ్యా కేరళ కాదు, ఇక నుంచి కేరళం అని కావాలి, మాది కేరళం అని చెప్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని ఆమోదించి కేరళ అని కాస్త కేరళం అని చేసింది. సంతోషం. ఇప్పుడు కేరళం సున్నా లేకపోతే లాస్ట్లో ఇంత గొడవ పట్టి మరి మాది ఇది అని చెప్పని అన్నారు వాళ్ళు అని గరికపాటి నరసింహారావు గారు ఒక వ్యాఖ్యానం చేశారు ఒకనొక సభలో. ఇప్పుడు ఎలా అయిందంటే పరిస్థితి, వాళ్ళ పేరు మార్పు మన సావుకు వచ్చింది. ఆంధ్రదేశం, ఎన్టీ రామారావు గారు అన్నట్టుగా తెలుగునాడు, అవన్నీ నేను మాట్లాడడం ఎందుకు, ఒకసారి వినిపిస్తాను, మీరే వినండి. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేవు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. ప్రారంభించి సో గరికపాటి నరసింహారావు గారు అన్నది, బతుకులు మారతాయి, పేరు మారిస్తే తెలుగునాడు, ఆంధ్రప్రదేశ్ అనేది ఉత్తరప్రదేశ్ లేదంటే ఇది అని చెప్పాను. అంటే ఇక్కడ వివాదం ఎక్కడొచ్చింది అంటే, ఆయన ఆంధ్రప్రదేశ్, పూర్తిగా ఆంధ్ర ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఓ హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లాగా ఇలాగ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అని పెట్టేశారు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు. కానీ దానికి లేదు, మా తెలుగు వాళ్ళ స్టేట్ కాబట్టి తెలుగునాడు అని ఉండాలని ఎన్టీ రామారావు గారు ప్రయత్నించారు. మన బతుకులు కూడా మారతాయి తెలుగు అనేటువంటిది ఉంటే అనేది ఆయన అభిప్రాయం చెప్పారా. ఇక కమలానంద భారతి గారు వచ్చి దాని మీద ఇంకొక మాట, నానా ఇక్కడ తమిళనాడు వెంటనే మా రాష్ట్రం అని రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం, ఆంధ్రానద్రాదిగా ప్రాంతాలు మనమే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు కూడా ఆంధ్రదేశంలో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం. 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా ఆంధ్రలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు. దీని పేరు మార్చి తెలుగుని పెట్టినా కూడా అది రాదు. అవగాహన ఉండేటువంటి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పండితులు, మేధావులు వీళ్ళు విఫలమయ్యి ఈ ఆంధ్రజాతిని ముక్క చెక్కలు చేసినటువంటి పాపం వీళ్ళదే. సమాజాన్ని కలిపి ఉంచే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఎవరికి చాతరైనట్టు వాడు ఒక వంట వండి ఈ సమాజం విచ్ఛిన్నానికి కారకులయ్యారు. అదనమాట సంగతి. అయితే ఇక్కడ ఒక రిఫరెన్స్ తీసుకోవాలి. ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఆయన ఆంధ్రప్రదేశ్ అని ఉత్తరప్రదేశ్ లేదంటే ఇది మాట్లాడారు కదా, దాన్ని ఆపేక్షించక్కర్లేదు కానీ, అది ఆక్షేపించక్కర్లేదు కానీ, ఆంధ్ర అనేటువంటి పదం మనకు రామాయణం నాటి నుంచి కూడా ఉంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు తెలుగునాడు లేదంటే ఇంకొకటి, ఇవి ముందు తెలుగు మాట్లాడే వాళ్ళని తెలుగులో మాట్లాడమని ఏడుద్దాం సార్. తెలుగులో మాట్లాడమనండి, తెలుగుని పెంచమనండి, తెలుగుని అభివృద్ధి చేయమనండి. అది వదిలేసి తెలుగునాడు అని పెట్టండి, తెలుగు దేశం అని పెట్టండి. ఆల్రెడీ పార్టీ ఉంది, పేరు అక్కర్లేదు. ఇంకా ఆంధ్రదేశం, అప్పుడు భారతదేశం ఏమివ్వాలి అంటారు. ఆంధ్రం, కేరళంలాగా ఆంధ్రం అని పెట్టుకుందాం, తెలంగాణం, కర్ణాటకం, తమిళం ఇవి పెట్టుకుంటూ వెళ్ళిపోదాం, అయిపోతుంది. ఎందుకు సార్ ఈ పేర్ల మార్పు అనేటువంటి దానికి? అప్పుడు ఇండియాని భారత్ అని మార్చారు కదా, భారత్ ముందు నుంచి ఉంది, భారతదేశం అని అంటాం.
ఇండియా ఎందుకు పెట్టారు ఏంటి అనేటువంటి దానికి వచ్చేసరికి ఇప్పటికీ ఇండియన్ అని అంటారు తప్పితే ఇంగ్లీష్లో అది ఆంగ్లానికి సంబంధించింది. బట్ అక్కడ కూడా భారత్ అని చెప్పి పెట్టుకున్నాం. అక్కడ వరకు చాలు. భారతీయులు అనేటువంటి భావన ఉంటే ముందు, ఆ తర్వాత తెలుగు వాళ్ళమే ఖచ్చితంగా నేను తెలుగువాడినే, నేను పుట్టింది ఇక్కడే, తెలుగులోనే పుట్టాను. నేను బయట దేశాలకు వెళ్తే ఎక్కడి నుంచి వచ్చామంటే నేను ఫలానా ఆంధ్రప్రదేశ్ అండి తెలుగండి అని చెప్పను, నేను భారతీయుడిని అని చెప్పుకుంటాను. సో ఆ రకమైనటువంటిది ఉండాలి తప్ప ఇలా ఇద్దరు పండితులు ఆ విధమైనటువంటి చర్చల్లోకి వెళ్ళడం మాత్రం ఎందుకో మనస్కరించడం లేదు. ఇదే చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏమంటారు? తెలుగునాడు అని మార్చాలా, లేదంటే రాజశేఖర్ నాడు అని మార్చాలా, లేదు అంటే బీజేపీ వాళ్ళు ఇంకెవరైనా చెప్తే వాళ్ళ నాడు అని మార్చాలా, ఇంకా మాట్లాడితే అసలు అన్ని పేర్లు తీసేసి పొట్టి శ్రీరాములు అని పెట్టేసేయండి అంటే ఒప్పుకుంటారా? ఏమో పోనీ చెప్పండి, ఏం పేరు పెడితే బాగుంటుందో ఆంధ్రప్రదేశ్కి మారిస్తే ఒకవేళ మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.